నాగర్ కర్నూలు జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పూర్తి కాని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అటు మందుబాబులు సైతం ప్రతిరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జల్సాలు చేసుకుంటున్నారు. ఇక మరోవైపు పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లు గడిచినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి కాలేదని మండిపడ్డారు. అలాగే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వీలైనంత త్వరగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి లబ్ధిదారులు విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసంపూర్తిగా నిర్మాణం చేసి పోయిన ఎమ్మెల్యే వదిలిపెట్టిపోయాడు. ఇప్పుడు ఇస్తాం ఆఫీస్ అని చెప్పి ఆయన మోసం చేసిపోయాడు. ఇటు కాంగ్రెస్ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు, తర్వాత ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, అయ్యా మల్లురావు గారికి మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉండ. ప్రజలపైన మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఒక్కసారి వీడికి ఈ డబుల్ బెడ్ ఇళ్ళకు చూసిపెట్టి ఉంటుంది. అందులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో బీర్సీసలు, అందులో రకరకాల నోటికి చెప్పలేనటువంటి విధానం అందులో ఉంది. నిజంగా మీకు ప్రజల ప్రేమ ఉంటే అక్కడ ఏముంది, మినిమం ఒక డోర్ ఫిట్ చేసి కనీసం వాళ్ళకి ఈయనకి అసలు మీకు ఎందుకు మనసు వస్తలేదు. నిన్నగాక మన వన్పట్లలో ఒక ఎమ్మెల్యే అయ్యా స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మీరున్న మీ ఆయాలను నిన్నగాక మొన్న వన్పట్లో ఒక మనిషి ఇల్లు గుడి నాలుగు చచ్చిపోయారు కదా, నీకు మనసు రాకపోయా. అయ్యా మరిజనారెడ్డి నీ ఉన్నప్పుడు కారకొండ కాడ, తర్వాత కుమ్మెర కాడ నీ కన్నప్పుడు వాళ్ళు కూడా చచ్చిపోయారు కదా, నీ కన్న కనపడపోయా. ఎంతసేపు మీరు ఆయా కోట్ల రూపాయలు మీరు బిల్డింగ్లు కట్టుకొని కోట్ల రూపాయలు మీరు గడించుకుంటూ పోతే, మీ వ్యాపారాలు మీకున్న ఆస్తులు పెంపు చేసుకుంటూ పోతే పేద ప్రజలు పట్టించుకునే ఎవరు. ఎన్నికలు వచ్చిందంటే మీరు ఇంత మందు పోసి మాకు పోసి రకరకాల మోసాలు చేసి గెలిచే ఆలోచన ఉంది కదా. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలకు అర్హులకు అవసరమయ్యాన్ని కాకుండా కొద్దిపాటి నిర్మాణాలు చేయడం జరిగింది. ఇక్కడ వేలాది మంది సొంత ఇల్లు లేనటువంటి పేద ప్రజలు ఉన్నారు. కనీసం ఇక్కడ వందల సంఖ్యలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉండడం లేదు, అందుబాటులో లేవు. ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపయోగంగా ఉన్నవి. ఇక్కడ మద్యం బాటిళ్ళు గత ప్రభుత్వము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతో ఆర్భాటంతో డబల్ బెడ్రూమ్లు ఏర్పాటు చేశారు. అర్హులైన వారికి ఎవరికి ఇవ్వలేదు. ఎంతసేపు ఉన్న ప్రభుత్వం వాళ్ళు ప్రచారానికి ఉపయోగించుకున్నారు. పోనీ వాళ్ళ ప్రభుత్వం వెళ్ళిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ఈ ప్రభుత్వ హయాంలో కూడా కనీసం అర్హులైన వారికి ఎవరికి డబల్ బెడ్రూమ్లు ఇస్తలేదు. ఇవి ఇప్పటివరకు